స్టూడెంట్స్, గుడ్ ఆఫ్టర్నూన్. సో మనం ఇంతకు ముందు క్లాస్లో రింగ్ అండ్ కామ్యుటేటివ్ రింగ్ యొక్క డెఫినేషన్స్ని తెలుసుకున్నాం. సో దానికి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే జెడ్ ఈస్ ద సెట్ ఆఫ్ ఆల్ ఇంటీజర్స్, దెన్ ది ఆల్జీబ్రాయిక్ స్ట్రక్చర్ విత్ ఎ నాన్ ఎంప్టీ సెట్ జెడ్ equipped with two binary operations, that is addition and multiplication, is commutative ring with unity. సో ఈ క్లాస్లో మనం కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ గురించి తెలుసుకుందాం. అండ్ నెక్స్ట్ క్లాస్లో కామ్యుటేటివ్ రింగ్ వితౌట్ యూనిటీ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏమి ఇచ్చాడంటే వాడు జెడ్ సెట్ ఆఫ్ ఆల్ ఇంటీజర్స్. జెడ్ అంటే మనకు 0 to ఇన్ఫినిటీ వరకు స్టార్ట్ అవుతుంది. సో జెడ్ ఈక్వల్ టు 0 +r-1 +r-2 అండ్ సో ఆన్. ఇక్కడ వీ హ్యావ్ టు షో దట్ ఈ రింగ్ని మనం కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ అనేది మనం ప్రూవ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రింగ్ అంటే 3 యాక్సియమ్స్ ఉంటాయని నేను బిఫోర్ క్లాస్లో చెప్పాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ రింగ్ అంటే ఒకటి మనకి ఎబిలియన్ గ్రూప్ అవ్వాలి, అలాగే సెమీ గ్రూప్ అండ్ డిస్ట్రిబ్యూటివ్ లాస్ని కూడా సాటిస్ఫై చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎబిలియన్ గ్రూప్ అవ్వాలి అంటే ఒక రింగ్ ఏ నాన్ ఎంప్టీ సెట్ ఎక్విప్డ్ విత్ సింగిల్ బైనరీ ఆపరేషన్, దట్ ఈజ్ అడిషన్, అండ్ సెమీ గ్రూప్ అంటే మనకి మల్టిప్లికేషన్తో ఎక్విప్ అయి ఉండాలి. అండ్ డిస్ట్రిబ్యూటివ్ లాస్ వచ్చేసి రైట్ డిస్ట్రిబ్యూటివ్ లా అండ్ లెఫ్ట్ డిస్ట్రిబ్యూటివ్ లా. సో మనకి ఎబిలియన్ గ్రూప్ అవ్వాలంటే 5 ప్రాపర్టీస్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి క్లోజర్ లా. సో క్లోజర్ లా అంటే ఏంటి, మనకి a, b belongs to z, that implies a plus b belongs to z. Here the sum of two integers is again an integer. For example, మనం ఇక్కడ ఇంటీజర్స్లో ఏదైనా 2 ఇంటీజర్స్ని తీసుకొని కావాలంటే ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ a ఈక్వల్స్ టు 1 అండ్ b ఈక్వల్స్ టు 2. సో a plus b ఈక్వల్స్ టు 1 plus 2 ఈక్వల్స్ టు 3. సో దిస్ బిలాంగ్స్ టు z. సో దిస్ కండిషన్ ఈజ్ సాటిస్ఫైడ్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ అసోసియేటివ్ లా. Here let a, b, c belongs to z, that implies a plus b of plus c equals to a plus b plus c. సో ఇలాగే మనం ఈ చూస్తే ఇక్కడ a ఈక్వల్స్ టు 1, b ఈక్వల్స్ టు 2 అండ్ c ఈక్వల్స్ టు 3 తీసుకొని గనక వీటిని సాటిస్ఫై చేస్తే ఇది అండ్ ఇది రెండు ఈక్వల్ అవ్వాలి. సో అప్పుడు అసోసియేటివ్ లా కూడా సాటిస్ఫై అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఐడెంటిటీ లా. ఇక్కడ ఏమంటే మనం ఐడెంటిటీ లాలో 0 అనేది అడిటివ్ ఐడెంటిటీ. సో ఇక్కడ మనం ఇంటీజర్స్లో ఉన్న ఏ వాల్యూ అయినా తీసుకుంటే ఇక్కడ a ఈక్వల్స్ టు ఫర్ సపోజ్ 2 అనుకోండి, 2 + 0 ఈక్వల్స్ టు 0 + 2 ఈక్వల్స్ టు 2. సో ఐడెంటిటీ లా కూడా మనకు సాటిస్ఫై అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ఇన్వర్స్ లా. ఇన్వర్స్ లా అంటే ఇక్కడ మనకి -a ఈజ్ ద అడిటివ్ ఇన్వర్స్. ఇక్కడ కూడా అంతే సేమ్. ఇప్పుడు 2 + -2 ఈక్వల్స్ టు -2 + 2 ఈక్వల్స్ టు 0. సో ఇన్వర్స్ లా కూడా మనకు సాటిస్ఫై అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ఎబిలియన్ లా ఆర్ కామ్యుటేటివ్ లా. ఎబిలియన్ లానే మనం కామ్యుటేటివ్ లా అని కూడా అంటాము. అండ్ ఇక్కడ వచ్చేసి a plus b equals to b plus a. For example, a equals to 1 and b equals to 2 equals to 3, then 2 + 1 equals to 3. So abelian property is also satisfied. So ఇక్కడ మనము రింగ్ యొక్క ప్రాపర్టీస్లో ఫస్ట్ వన్ అయిపోయింది. దట్ మీన్స్ ఎబిలియన్ గ్రూప్. సో ఎబిలియన్ గ్రూప్లో మనకు 5 ప్రాపర్టీస్ ఉంటాయి. ఈ 5 ప్రాపర్టీస్ సాటిస్ఫై అయిపోయింది. నెక్స్ట్ ఏమంటే సెమీ గ్రూప్. సెమీ గ్రూప్లో 2 ప్రాపర్టీస్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ క్లోజర్ లా అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ అసోసియేటివ్ లా. క్లోజర్ లా అంటే అక్కడ మనకి బైనరీ ఆపరేషన్ అడిషన్ ఉంది, ఇక్కడ బైనరీ ఆపరేషన్ మల్టిప్లికేషన్ ఉంది, ఐ మీన్ డాట్. సో లెట్ a, b belongs to z, that implies a into b belongs to z. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ a ఈక్వల్స్ టు 1 అండ్ b ఈక్వల్స్ టు 2 తీసుకుంటే 1 into 2 ఈక్వల్స్ టు 2. సో this is also belongs to z. Product of two integers is again an integer. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ అసోసియేటివ్ లా. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఫస్ట్లో ఎబిలియన్ గ్రూప్లో అసోసియేటివ్ లాలో వచ్చేసి మనకు అక్కడ బైనరీ ఆపరేషన్ అడిషన్ ఉంటుంది, ఇది సెమీ గ్రూప్. సో ఇందులో మనకి బైనరీ ఆపరేషన్ అనేది మల్టిప్లికేషన్ ఉంటుంది. సో సేమ్ దీన్ని కూడా మనం అలాగే కావాలంటే సాటిస్ఫై చేయొచ్చు. దీని యొక్క రూల్స్ వచ్చేసి a into b into c ఈక్వల్స్ టు ab into c. సో ఇవి రెండు ఈక్వల్ అయితే అసోసియేటివ్ లా కూడా సాటిస్ఫై అయిపోతుంది. సో ఇక్కడ మనకి ఎబిలియన్ గ్రూప్ అయిపోయింది, సెమీ గ్రూప్ అయిపోయింది. థర్డ్ ఆక్సియం వచ్చేసి డిస్ట్రిబ్యూటివ్ లా. డిస్ట్రిబ్యూటివ్ లాలో మనకి 2 ఉంటాయి, లెఫ్ట్ డిస్ట్రిబ్యూటివ్ అండ్ రైట్ డిస్ట్రిబ్యూటివ్. డిస్ట్రిబ్యూటివ్ లా అనేది మనకి ఎలా సాటిస్ఫై అవుతుందంటే విత్ రెస్పెక్టివ్ మల్టిప్లికేషన్ అండ్ అడిషన్.
సో ఇక్కడ ఏంటంటే మనకి a ఇంటూ బి ప్లస్ సి ఈక్వల్స్ టు ఏబి ప్లస్ ఏసీ అండ్ బి ప్లస్ సి ఇంటూ ఏ ఈక్వల్స్ టు బిఏ ప్లస్ సిఏ. సో ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ తీసుకున్నాం కాబట్టి లెఫ్ట్ డిస్ట్రిబ్యూటివ్లా, ఇక్కడ రైట్ సైడ్ తీసుకున్నాం కాబట్టి రైట్ డిస్ట్రిబ్యూటివ్లా. ది మల్టిప్లికేషన్ ఆఫ్ ఇంటీజర్స్ సాటిస్ఫైస్ డిస్ట్రిబ్యూటివ్లా విత్ రెస్పెక్ట్ టు అడిషన్. అండ్ నెక్స్ట్ మనకి ఏమి ఇచ్చాడు అంటే మనకి ప్రూవ్ చేయమని కామ్యుటేటివ్, ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ. సో మనకు కామ్యుటేటివ్ లా కూడా మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. కామ్యుటేటివ్ లా అంటే ఏబి ఈక్వల్స్ టు బిఏ. సో మనకు కామ్యుటేటివ్ లా కూడా సాటిస్ఫై అయిపోతుంది. సో కామ్యుటేటివ్ లా విత్ యూనిటీ అన్నాడు మనకి. సో యూనిటీ అంటే ఏమంటే ఇక్కడ మనకి యూనిటీ అంటే వేరేదేం కాదండి, గ్రూప్ థియరీలో మనం దీన్నే మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటాము. సో యూనిటీ అంటే మనకి 1 బిలాంగ్స్ టు జెడ్. ఇక్కడ ఏదైనా రింగ్లో ఉన్న ఏ నంబర్తో అయినా కూడా మనం మల్టిప్లికేటివ్ 1 చేస్తే సేమ్ రావాలి. సో అప్పుడు యూనిటీ ఎలిమెంట్ అనేది మనకు సాటిస్ఫై అవుతుంది. సో ఇక్కడ ది ఆల్జీబ్రాయిక్ స్ట్రక్చర్ విత్ ఏ నాన్-ఎంప్టీ సెట్ ఇంటీజర్స్ ఎక్విప్డ్ విత్ 2 బైనరీ ఆపరేషన్స్ దట్ ఈస్ అడిషన్ అండ్ మల్టిప్లికేషన్ ఈజ్ ఎ కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ. సో ఇక్కడ మనము రింగ్ యొక్క డెఫినేషన్స్ యూస్ చేసాం, అలాగే కామ్యుటేటివ్ రింగ్ తీసుకున్నాం, మళ్ళీ తర్వాత యూనిటీ అని కూడా ప్రూవ్ చేసాం. సో దిస్ ఆల్జీబ్రాయిక్ స్ట్రక్చర్ ఈజ్ ఎ కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ. సో ఇక్కడికి మనకు కంప్లీట్ అయిపోయిందండి. సేమ్ ఇలానే అక్కడ ఇంటీజర్స్ తీసుకున్నాము, ఇక్కడ రియల్ నెంబర్స్ అండ్ రేషనల్ నెంబర్స్ అండ్ కాంప్లెక్స్ నెంబర్స్. సేమ్ ప్రాసెస్ అండి. ఏమంటే ఇక్కడ రియల్ నెంబర్స్ అండ్ రేషనల్ నెంబర్స్ అండ్ కాంప్లెక్స్ నెంబర్స్ని తీసుకొని కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ అనేది మనం ప్రూవ్ చేస్తాం. నెక్స్ట్ క్లాస్లో మనం కామ్యుటేటివ్ రింగ్ వితౌట్ యూనిటీ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ.